చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మన కాట్రేనికోన మండలంలో ఉన్న గద్దనపల్లి సొసైటీ అధ్యక్షులుగా మన వనచర్ల నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయటం, వారి కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇచ్చిన హామీలన్నీ కూడా పెద్ద ఎత్తున మన నెరవేర్చడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తారు. నిన్నగాక మొన్న ఆగస్టు 15 రోజున మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా బస్సు ప్రయాణం చేసే సౌకర్యం రాష్ట్రానికి 150-160 కోట్ల నెలకి భారమైనా కానీ ఇచ్చిన మాట ప్రకారం మరి ఆ స్త్రీశక్తి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి మహిళలందరి కళ్ళలో ఆనందం చూస్తున్నాం. అదేవిధంగా ఈ నెల 2వ తారీఖున అన్నదాత సుఖీభవ, ఏదైతే అన్నదాతలు ఉన్నారో రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ మా నియోజకవర్గంలో 24,468 మందికి సుమారు 16,43,00,000 రూపాయల అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో రైతులందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతగా మరి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా నియోజకవర్గంలో ఉన్న తల్లిదండ్రులందరికీ తల్లికి వందనం సుమారు 60 కోట్ల రూపాయలు మొదటి విడతగా తల్లికి వందనం కూడా ప్రతి పిల్లలకి వేయడం జరిగింది. సుమారు పెన్షన్ రూపంలో 10 నెలల 20 కోట్లు, 42,000 మందికి 20 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో 10 నెలలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని హామీలు ఈ దేశంలో ఏ ప్రభుత్వం చేయలేదు. అటువంటిది మన రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారి సహకారంతో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ఒక పక్క గ్రామాల అభివృద్ధికి పెద్ద ఎత్తున ఎన్ఆర్జీసీ నుంచి రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, మరి క్యాటిల్ షెడ్స్ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. జలజీవన్ ద్వారా మరి ప్రతి ఇంటికి నీటి పైప్ లైన్స్ కూడా వేయడం జరుగుతుంది. ఒక పక్క గ్రామాల అభివృద్ధి చేసుకుంటూ మరో పక్క మన రాష్ట్రానికి కావాల్సిన అమరావతి రాజధాని కానీ, పోలవరం ప్రాజెక్ట్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం కానీ, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అధ్యయనం కానీ, మరి పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకురావడంలో కానీ అనునిత్యం 24/7 ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి, ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి కష్టపడే గొప్ప వ్యక్తులు మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి 4 కాలాల పాటు మన ప్రజలందరూ కూడా ఇటువంటి కూటమి ప్రభుత్వం, ఇటువంటి పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మన భావితరాల భవిష్యత్తు కానీ, మన రాష్ట్రం కానీ అద్భుతమైన రంగంలో ఈ దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా తయారు చేసే సమర్థవంతమైన నాయకులు మనకు ఉన్నారు. కాబట్టి మనం అందరూ కూడా సహకరించి ఈ కూటమి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. 3 గ్రామాల ప్రజలు నాకు సొసైటీగా చైర్మన్ ఇచ్చినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే రైతులందరికీ అందుబాటులో ఉండి వారికి ఏమి కావాలన్నా మందు సరఫరా కానీ ఇంకా ఏమైనప్పుడు అన్ని కొత్త రకాల వెరైటీ వస్తున్నాయి. ఆ రకంగా ఏమి వచ్చినా కానీ మన రైతులందరికీ సకాలంలో అన్ని తెచ్చి మన ఎమ్మెల్యే సహకారంతో నేను మన సొసైటీ అభివృద్ధి చేస్తానని చెప్తున్నాను. అది ఇప్పుడు మన సొసైటీ 20 కోట్లుగా చేస్తానని ఎమ్మెల్యే గారి సహకారంతో డ్రోన్లు ఇంకా రకరకాల మన వచ్చే పరికరాల వల్ల మన సొసైటీని తీర్చిదిద్దాలని కోరుకుంటూ చెల్లిస్తాను.